నేను పరిచర్య చేయటానికి వచ్చాను తప్ప చేయించుకుంటాకు రాలేదన్నాడు. దేవుడే ఆ మాట అన్నాడు. మరి నీ కుటుంబము నువ్వు నేనే సేవ చేయాలంటే ఎలా? సంఘములో బిడ్డలు కూడా సేవలోకి నడవాలి. వారు కూడా పెడుతున్నప్పుడు వాళ్ళని ప్రేమతో వాళ్ళని ఆహ్వానించాలి. అది దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. నా కుమారుడు బలా మంచి దాసుడా, గొప్ప సేవకుడిని తయారు చేశాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని, మీ మనసును నొప్పుకున్న ఇది వాస్తవమే, మీ హృదయము గాయపరిచినది వాస్తవమే. సంఘములో సేవకుడికే సంఘమే సాక్ష్యంగా ఉండాలి. నిజంగా మీ సంఘం చెప్పగలదా? అందులో ఒక్కరైనా అంటున్నాడు, ఏమంటున్నాడు? ఒక్కరైనా సరే లేచి చెప్పండి. సమూయేలు వలె అలాంటి సాక్ష్యం మీకు ఉందా? ఒకసారి ఆత్మపరిశీలన. ప్రభువుని అడుగు, అయ్యా ఇక నుండి మేము ఎవరి దగ్గర ఏది ఆశించాం, నిన్నే అడుగుతాం. మా అవసరతలు ఏదున్నా నువ్వే తీరుస్తావు. సంఘానికి కావలసిన అవసరతలు నువ్వే తీరుస్తావు. అడుగుడు ఇయ్యబడును, తట్టుడు తీయబడిన మేము అడుగుతాము, తట్టుతాము, మొరపెడతాము అని ఎవరైతే సేవకుడి తీర్మానం తీసుకుంటున్నాడో ఈ రాత్రి దేవుడు వాళ్ళ పట్ల గొప్ప ఆశ్చర్యకార్యం చేస్తాడు. నమ్మండి. నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తం సాధ్యం అంటున్నాడు. నీ సేవ ఎలా అభివృద్ధి కాదో అప్పుడు చూడండి. ఊహించని కార్యాలు నువ్వు అడగక్కర్లేదు, వారంతట వాళ్ళే ప్రేరేపించి రావాలి. వారంతట వారే రావాలి. ఆనాడు అపోస్తులు అడగల, వాళ్ళంతట వాళ్ళే ప్రేరేపించి, ఇది సేవకి ఆది సంఘం ఏర్పడింది కాబట్టి, చాలా అవసరతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతట వాళ్ళే దేవుడే ప్రేరేపించి, కొందరు బంగారం ఇచ్చారు, కొందరు పుదీనాల్లోనూ అనేక దాంట్లోనూ అనేక విధాలుగా తినే ఆహారమును అన్నీ సమకూర్చి తీసుకొచ్చారు. దేవుడు ఆ సేవకుని పాదాల దగ్గర పెట్టారు. ఈరోజు నేను వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, వారంతటా వాళ్ళే రావాలి. అందుకే మీరు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? మీకు ప్రేరేపిస్తేనే ఇది జరిగిద్దాం, మీకు ప్రేరేపిస్తేనే ఇది జరిగిద్దాం. ఇదే మాట, దేవుడు ప్రేరేపిస్తేనే ఈ మాట రావాలి. ప్రతి ఒక్కరు, ప్రతి సంఘంలో ఇదే మాట రావాలి. ఇంత వేయాలి, అంత వేయాలి, ఇదే వేయాలి, అదే వేయాలంటే అన్యజనులకు అది అవమానం. అన్యజనులు వాటిని చూసి హేళన చేస్తున్నారు. మేము కూడా అంతే కదా, మా గుళ్ళో ఇచ్చేటప్పుడు కొంతమంది మైక్లో చెప్పుకుంటున్నారు. దౌర్భాగ్యం. అన్ని జనుల వల్లే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మైక్లో పలానా వాళ్ళు ఇలా ఇంత ఇచ్చారు, పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు. దేవుడు ఏమన్నాడు? నువ్వు కుడి చేతితో తీసింది ఎడమ చేతికి కూడా తెలియొద్దు అన్నాడు. మరి మీరు ఏం నేర్పుతున్నారు దేవుని యొక్క సేవలో? దేవుడు చెప్తున్న మాటని ఏం నేర్పుతున్నారు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో మేము ఇంత ఇచ్చాం కదా, అంత ఇచ్చాము కదా, అది దేవునికి ఇచ్చామని మనసు రావట్లే వాళ్ళకి. ఎందుకంటే మీ వాక్యము ఒకవేళ మీరు చెప్పకపోయినా, ఒకవేళ చెప్పినా వారు వింటలేదంటే ఎలా ఉంది? ఒకసారి సంఘం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. అన్యజనుల వలె మనకు దేవునికి ఆ యొక్క లోక పరిమితిని రుద్దొద్దు. లోకములో ఉన్న సేవా విధానం ఉండకూడదు. దేవునికి లోక ఆచారాలు దేవుళ్ళో కలపొద్దు. అట్టిగా కలుపుతున్నావా దేవుని యొక్క కోపానికి గురవుతావు. నీ సంఘము ఎత్తబడదు, ఉమ్ము వేయబడుతుంది. వేషధారుల వలె ఉండిపోతున్నావు నువ్వు, వేషధారుల వలె ఉండిపోతున్నావు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నేను ముఖం మీద ఉమ్మొస్తాను అంటున్నాడు. వేషధారుల వలె ఉండొద్దు. ఓ సంగమా, దేవుని మాట వింటున్న సేవకులారా ఒకసారి ఆలోచించండి. వేషధారణ దేవునికి ఇష్టం లేదు. ఎన్నోసార్లు వాక్యాలు చెప్తున్నారు కానీ పాటించట్లేదు. వాక్యాన్ని చెప్తున్నారు, వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి నడవాలి. కానీ వాక్యం వింటున్నారే కానీ నడవట్లేదు. ఖచ్చితంగా చెప్పాలి ఈ విషయాలు. ఖచ్చితంగా అమ్మా, నువ్వు ఇచ్చేది దేవునికి, మాకు కాదు. నువ్వు ఇచ్చేది దేవునికి, ఆ మాట చెప్పాలే తప్ప
ఇంతే ఇవ్వాలి, ఇంతే సేవ చేయాలన్న మాట వస్తుందంటే ఖచ్చితంగా ఆ సంఘము క్షేమంలోకి రాదు. ఆ సేవకుడు ద్వారా దేవుడికి అవమానం వస్తుంది. మైక్ శబ్దంలాగా చెప్పకండి, పలానా వాళ్ళు ఇంత ఇచ్చారు, పలానా వాళ్ళు అంత ఇచ్చారు. ఇదంతా అన్యజనుల వలె చేయుట దేవునికి ఇష్టము లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఓ సేవకులారా, ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, మీరు దేవుడు మిమ్మల్ని నమ్మి ఇచ్చాడు, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకండి. మిమ్మల్ని నమ్మి ఇచ్చిన ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. వాళ్ళంతటి వాళ్ళ నువ్వు అడగండి అంతే, ఒక్క మాట చెప్పండి అంతే. ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలో చెప్పొద్దు. దేవుని ప్రేరేపిస్తేనే మీరు ఈ దేవుడి కార్యం జరిగించారు. అప్పుడు దేవుడు అలా చెప్పి మీరు ప్రార్థన చేసి చూడండి, ఖచ్చితంగా ఊహించని కార్యము జరుగుతుంది. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? అడుగుడి ఇయ్యబడి, తట్టుడు తీయబడును. ఆ మాట చాలు, మీరు అడగండి. ఎందుకని చెప్తున్నాడంటే, సేవకులు ఏ వంశానికి లేవి సంబంధించిన వాళ్ళకి ఏ స్వాస్థ్యము లేదు, వాళ్ళకి ఏ ఇల్లు లేదు, ఏ ఆస్తి లేదు. దేవుడే వాళ్ళ ఆస్తి. దేవుడే, వారు అక్కడే ఉండి సేవ చేస్తూనే వాళ్ళ మరణం అయితే దేవుడితో పాటు వాళ్ళకి దేవుని రాజ్యంలో చోటు. అలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు సేవకుడికి. కనుక ఆ సేవా విధానము మార్చుకోండి. ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఇక నుండైనా ఈ వాక్యము ఎవరైతే మీ సేవకులు ఇలాగ ఉంటున్నారో వారందరికీ షేర్ చేయండి. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ప్రతి సేవకుడికి ఇది చేరువవ్వాలి. ఈ మొదటి సమూయేలు గ్రంథము, ఖచ్చితంగా మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము నుండి కొన్ని 1 నుండి 5-6 వచనాలు మీ సేవకుల ద్వారానే ఈ మాటలు షేర్ చేయండి. అనేక మంది దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఆయన కోపము రగిలిపోతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రభువు ఈరోజున దేవుడు చెప్తున్న మాటలు చాలా విలువైనది. సమయము పోనీయక దేవుని మాటలు వినండి. ఈ మాటలు అనేక మంది సేవకులు పంపించండి. ఇలా చాలామంది సంఘాల్లో ఎంతోమంది బాధపడుతున్నారు. సంఘంలో అనేక మంది ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. మా సేవ ఏంటి, మా సేవ. కొంతమంది సేవకులను బట్టి మందిరానికి రాకుండా ఆ సేవ కుంటుబడిపోతుంది. దాన్ని బట్టి చాలామంది ఏడుస్తున్నారు. దానికి కారణం ఏంటో వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి ఏదో సాతాను పట్టింది, అందుకే వాళ్ళు అటు వెళ్ళిపోయారు ఇటు వెళ్ళిపోయారు అనే మాటలు చెప్తున్నారు. కానీ మా తప్పేంటన్నది వాళ్ళు గ్రహించట్లేదు. అందుకే దేవుడు ఈరోజు నేను మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ప్రేరేపించి ఇచ్చిన మాటలు ఈ మాటలు. ఇదిగో సేవ, ఈరోజు నా పిల్లలు పాడైపోవటానికి సరైన టీచింగ్ లేదంట. నా పిల్లలు పాడైపోతుండడానికి, దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళు పాడైపోవడానికి టీచింగ్ లేదు, సరైన బోధన లేదు. సాతాను బోధన ఎక్కువైపోయిందంట, కళ్ళబొల్లు మాటలు ఎక్కువైపోయినాయి అంట, యథార్థమైన మాటలు లేవంట. అందుకే ఆయన కన్నెర్ర చేశాడు సంఘాలపైన. కనుక ప్రభువు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వాక్యం వింటున్న నీ మనసులో దేవుడు ప్రేరేపిస్తే ఇది అనేక మందికి షేర్ చేయండి. ప్రభు యొక్క దీవెన పొందుకోండి. ప్రతి ఒక్క సేవకుడు మారాలి అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.